హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రథసప్తమి రోజు మనం చేసుకునే చిక్కుడుకాయల రథాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. రథసప్తమి రోజు మనం సూర్యభగవానుడిని పూజిస్తాం కదా, ఆ స్వామివారు 7 గుర్రాలపైన పయనిస్తారు కాబట్టి 7 గుర్రాలకు ప్రతీకగా మనం 7 చిక్కుడుకాయలతో ఈ రథాన్ని చేసుకుంటాము. ముందుగా 7 చిక్కుడుకాయలని ఎటువంటి మచ్చలు పుచ్చులు లేకుండా శుభ్రంగా చూసి తీసుకోవాలండి. రథం కోసం గింజలు ఉన్న పెద్ద చిక్కుడుకాయలను తీసుకుంటే రథం చాలా బాగా వస్తుందండి. రథం చేసుకోవడానికి టూత్ పిక్స్ కానీ లేదంటే అగరబత్తి పుల్లలు కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు రథాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా 2 చిక్కుడుకాయలను తీసుకుని ఇలా పెట్టుకుని వీటిని పుల్లలతో బేస్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఇలా ఒక పుల్లను గుచ్చుకుని దీనికి వేరే పక్క మరో చిక్కుడుకాయను పెట్టుకోవాలి. మరో పక్కను కూడా సేమ్ ఇదే విధంగా చిక్కుడుకాయను గుచ్చుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మనకి రథం బేస్ అనేది రెడీ అయిందండి. ఇప్పుడు 2 చిక్కుడుకాయలకు నిలువుగా 4 వైపులా పుల్లలను గుచ్చుకోవాలి. ఇలా నిలువుగా గుచ్చుకోవడం వలన మనకు సెంటర్ పార్ట్ రెడీ అవుతుంది. చూపిస్తున్న విధంగా పుల్లలను తీసుకుని చిక్కుడుకాయ గింజల లోపలికి గుచ్చుకోవాలి. ఇలా గింజల లోపలికి గుచ్చుకోవడం వలన రథం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా 4 వైపులా చూపిస్తున్న విధంగా పుల్లలను గుచ్చుకోవాలి. ఇప్పుడు 4 పుల్లల పైన కింద బేస్ ఎలా పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా వాటిపైన కూడా చిక్కుడుకాయలను పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 వైపులా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 చిక్కుడుకాయలకు సపోర్టుగా పుల్లలను గుచ్చుకోవాలి. టూత్ పిక్ను గింజలోనికి గుచ్చడం వలన కదలకుండా చాలా చక్కగా ఉంటుందండి. ఒకవేళ మనం పూజ చేసేటప్పుడు చేయి తగిలినా సరే కదలకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా పుల్లను రెండో వైపు కూడా గుచ్చుకోవాలి. రథం సెంటర్ పార్ట్ రెడీ అయిందండి. ఇప్పుడు గోపురం రెడీ చేసుకోవాలి. గోపురం రెడీ చేసుకోవడానికి 3 చిక్కుడుకాయలను తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటికి ఒక సైడు టూత్ పిక్తో గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకున్న తర్వాత పుల్ల ఎక్కువగా లేకుండా చూసుకుని విరుపుకోవాలండి. ఈ విధంగా చిక్కుడుకాయలన్నీ ఒక సైడ్ను గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ట్రయాంగిల్ షేప్లో పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో పెట్టుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో పెట్టుకున్నామంటే రథానికి గోపురంలా రెడీ అవుతుంది. ఇలా గోపురం రెడీ చేసుకోవడానికి చిన్న చిన్న పుల్లలను తీసుకుని గుచ్చుకోవాలి. ఇలా చిన్న చిన్న పుల్లలు తీసుకుని ఒక సైడ్ పార్ట్కి గుచ్చుకోవాలి. అలాగే మరో సైడ్ పార్ట్కి కూడా గుచ్చుకోవాలండి. వెనకాల పార్ట్ చిక్కుడుకాయ ఉంటుంది కదా, ఆ చిక్కుడుకాయ సెంటర్ పార్ట్లో గుచ్చుకోవాలి. ఇలా సెంటర్ పార్ట్లో గుచ్చుకుంటే రథం రెడీ అయిపోతుందండి. తరువాత ఒక జిల్లేడు ఆకుని ఈ విధంగా జెండా కింద కట్ చేసుకోవాలి. జెండాని సింధూరంతో అలంకరించి బొట్టు పెట్టుకోవాలి. తరువాత గంధం కుంకుమలతో రథాన్ని అలంకరించుకోవాలి. సూర్యభగవానుడిని ఎరుపు రంగు పుష్పాలతో కానీ ఎరుపు రంగు అక్షింతలతో పూజిస్తే చాలా మంచిదండి. ఈ విధంగా రథానికి గంధం కుంకుమలతో అలంకరించిన తర్వాత పూలతో అలంకరించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయింది. మీరు కూడా చక్కగా రథాన్ని చేసుకుని పూజ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.